ఓకే గైస్, సో మన ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి బయలుదేరాం. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. కొండ పైన కాఫెటేరియా ఉన్నదన్నమాట. 2-3 కాఫీస్ అయితే ఉన్నాయి అక్కడ. కాఫీ అంటే హోటల్స్ అనమాట. ఎక్సలెంట్గా ఉన్నది. చూడండి ప్లేస్ వచ్చి నాకో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గివ్ మానస్ట్రీకి అయితే వెళ్తున్నాం. గివ్ మానస్ట్రీ, లెట్స్ గో టు గివ్ మానస్ట్రీ. Let's go to Give Monastery. Wow. ఇక్కడేం పెద్దగా మంచి అయితే లేదనమాట. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. దట్స్ ఓకే, స్టిల్ దట్స్ ఓకే. వన్ ఫోటో. సూపర్. ఓకే, బయలుదేరేస్తాం మనం ఇక్కడ నుంచి. లెట్స్ గో టు మానస్ట్రీ, గివ్ మానస్ట్రీ. చాలా బాగుంది అబ్బా నాకో విలేజ్. ఓన్లీ లంచ్ చేయడానికి వచ్చారు అక్కడ. మనం లంచ్ చేసుకుని బయలుదేరేస్తున్నాం. Let's go to Give Monastery. ఇది వచ్చిన టెంపుల్. డెట్ మాలింగ్ అంటే పోరి. కొంచెం ముందర పోతే మాలింగ్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఇదే మాలింగ్ అనుకుంటా. వంట వండుకుంటారు అబ్బా ఆరామ్సే. అదంతా చూడండి క్లౌడ్స్ కమ్ముకు వస్తున్నాయి. చాంగో 22 చాంగో అంతా టిబిటియన్ ఊరి పేర్లే. చాంగో. సో ఇంకా మనం పైకి అయితే ఎక్కుతున్నాం అనమాట. ఈ రోడ్స్ అంతా బిల్డర్స్ నుంచి బిఆర్ఓ వాళ్ళు క్లియర్గా చూడండి. మనం అప్పుడు స్టార్టింగ్ జిబీ వ్యాలీ అక్కడికంతా పోయినాం కదా, అక్కడంతా రోడ్లు ఎట్టున్నాయి, చండాలు ఉన్నాయి కదా. ఈ రోడ్ చూడండి, ఎందుకంటే ఇది బార్డర్ కాబట్టి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్స్ బాగుండాలని చెప్పి ఈ విధంగా రోడ్డు కట్టుకున్నారు వాళ్ళు. బిఆర్ఓ రోడ్స్ చూడండి ఎట్టుందో. చాంగో 21. సో నా ముందర గోపి వెళ్తున్నాడు, గోపి ముందర మనోజ్ వెళ్తున్నాడు. అబ్బా కొండ పైకి వస్తున్నాం. ఇంకా ఎక్కుతున్నాడు, ఇంకా ఎక్కాలి పై దాకా, ఇంకా ఎక్కాలా. మౌంటైన్స్ పిటి అల్ట్రా. కొండలు చూడండి కదా ఎట్లుందో. అమ్మ మెరుస్తాను చూడండి. మంచు పడి దాని మీద సూర్యుడు అట్లే ఉంటే మెరుస్తుంది. జాగ్రత్త బాబు, జాగ్రత్త. మిలిటరీ వాళ్ళు పోతున్నారు చూడండి. మంచుకి వీళ్ళు చూడండి ఏం వేసుకున్నారు.
సుండో 31. ఏం పేర్లు చూడండి, ఊరి పేరు సుండో. అప్పా మన కొండలంతా దాటుకొని వచ్చాము ఇప్పుడు. శాడ్లింగ్ శాడ్లింగ్ శాడ్లింగ్. మట్టి కూడా ఉందా? శాడ్లింగ్తో పాటు మట్టి. ఆఫ్ రోడ్. Oh, Himalayas. This is the reality of Himalayas, real Himalayas. In land of Lama, do not be Gama. BRO quotation చూడండి. In the land of Gama, do not be Gama. సో మనం ఎంతసేపు పైకి ఎక్కాం కదా, ఇప్పుడు కిందకి దిగుతున్నాం అనమాట. మేము ఆల్మోస్ట్ కిందకి దిగేసి వచ్చేసాను. నేను లాక్ చేయలేదు ఎందుకంటే సేమ్ అదే కొండలు కాబట్టి. గూ మాస్టర్కి వెళ్ళిన తర్వాత డ్రోన్ అయితే ఫ్లై చేయని ట్రై చేస్తాను. అది మిలిటరీ జోన్ అంట, పర్మిషన్ దొరకదంట. దొరికితే ట్రై చేస్తాం, లేదంటే లేదు. చూడండి మట్టి కొండ లాగా ఉంది చూడడానికి. ఇది డిఫరెంట్ డిఫరెంట్ మౌంటైన్స్. బ్రిడ్జ్ ఇది BRO కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్. ఇది కూడా ఆ రివర్ చూడండి, ఎంతసేపు రివర్ లేదు, ఇప్పుడు రివర్ వచ్చింది. అంటే కిందకు వచ్చాం కదా మనం, కాబట్టి రివర్ అనమాట. ఏదో బ్రిడ్జ్ చూడండి. బ్రిడ్జ్ అయితే లెఫ్ట్ తీసుకున్నాం. ఏదో చిన్న ఊరు ఇది, ఏదో ఊరు. పేర్లు కూడా హిందీలో ఉన్నాయి, సో కాబట్టి మనకేం అర్థం కావాలి. మళ్ళీ ఈ అంబ్రాలా మౌంటైన్స్ వచ్చేస్తారు చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే మౌంటైన్స్ మధ్యలో అట్లా కట్ చేసి రోడ్ వేస్తున్నారు కదా. చూడండి అప్పా ఏం వేస్తాం చూడండి. మౌంటైన్సే మౌంటైన్స్. ఈ మౌంటైన్ చూడండి గైస్ ఎలా ఉందో. ఎవరో ఏది పెన్సిల్ ఎత్తి, పెద్ద పెన్సిల్ ఎత్తి గీకినట్టు ఉండేది కదా, డిజైనింగ్ చేసినట్లు. అది చూడండి మొత్తం ఏదో డిజైన్ చేసినట్టు ఉన్నారు చూడండి, డ్రాయింగ్ చేసినట్లు మౌంటైన్స్ మీద. వేరే లెవెల్స్ అవి. ఇక్కడ కొటేషన్, వైల్ ఆన్ బెండ్ స్పీడ్ యువర్ మైండ్. ఓహోహో, ఎవడో కంటెంట్ రైటర్ కానీ BROకి సూపర్ రాస్తున్నాడు. సో మనమైతే ఇప్పుడు సుందో అనే ఊరికి చేరుకున్నాం అనమాట. చూడండి, వెల్కమ్ టు గ్రామ పంచాయతీ గ్యూ అని చెప్పేసి. ఇప్పుడు గ్యూ మాస్టర్కి అయితే వెళ్తాం. ఇట్లా పైకి వెళ్ళాలా, గ్యూ మాస్టర్కి పైకి వెళ్ళాలన్నమాట. లెట్స్ గో టు గ్యూ మాస్టరీ. లెట్స్ గో.
ట్రాఫిక్ చూడండి, ఇక్కడ ఎంట్రన్స్ ఫీజు పే చేయాలంట. ఇదంతా మా గ్యూ మానస్ట్రీ, ఇదంతా. ఇదండి, వెల్కమ్ టు స్పిటి వ్యాలీ. వెల్కమ్ టు స్పిటి వ్యాలీ అని చెప్పేసి కింద పోవాలా? ఓ, కింద పోవాలా? నేను ఇంకా పైన ఉంది అనుకుంటా, అట్లే పైన ఎక్కాలేమో ఇప్పుడు. సో ఇది వచ్చి గ్యూ మానస్ట్రీ ఒక ఎంట్రన్స్ అనమాట. చూడండి, వెల్కమ్ టు గ్యూ విలేజ్. గ్యూ విలేజ్, గు విలేజ్. ఇదే గ్యూ విలేజ్. వెళ్ళే దారి. అమ్మా, ఈ కొండలు చూడట్టు ఉండదు. కొండలు చూడండి, అప్ప. ఓహో, సూపర్ కొండలు. అప్ప, ఇక్కడ బాగా వెదర్ జిల్లుగా ఉంది. పైన ఇంకెంత ఎట్లుంటుందో. ఇది ఎందుకో జర్కు కొడుతుంది వెహికల్, ఏమని అర్థం కల. ఇక్కడైతే వర్షం పడుతుంది. బా, ఎక్కడ తడిచిపోతామని భయంగా ఉంది. అయ్యో, కొంచెం పైకి వెళ్ళిపోయినా ఉంటే, వ్యూ మాస్టర్ వరకు వెళ్ళిపోయినా ఉంటే అక్కడ కంటే రెయిన్ గేర్ వేసుకునేవచ్చు. పైకి ఎక్కుతున్నాం అట్లే. లెట్స్ గో టు గ్యూ మానస్ట్రీ. కార్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకు వెళ్ళిపోయారు? ఎక్కువ ఈ అమ్మ ఎంత పైకి వచ్చాను చూడండి. వాన వల్ల తడిచిపోయినాయి రోడ్డు మొత్తం. స్కిడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ. సో జాగ్రత్తగా రైడ్ చేయాలి. వర్షం పడుతుంది బాగా. మరి ఎక్కువ అవుతుంది వర్షం. ఐ గెస్ మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యామనుకుంటున్నాను గ్యూ మానస్ట్రీకి. పైన కనబడుతుంది కదా, అదే అనమాట గ్యూ మానస్ట్రీ. ఏదో స్తూప ఉంది చూడండి, ఇక్కడ స్తూప అనమాట. సో గ్యూ మానస్ట్రీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనం.
ఓ ఓ అదే గివ్ మానస్ట్రీ, గివ్ మానస్ట్రీ, గివ్ మానస్ట్రీ. చుట్టుపక్కల కొండల మధ్యలో గివ్ మానస్ట్రీ. అబ్బా, లెట్స్ గో. Ouch. సో మన బైక్ అయితే ఇక్కడ పెడతాం. ఆహా, ఓకే గైస్, సో మనమైతే గివ్ మానస్ట్రీకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూడండి, ఇది మొత్తం కొండలే. ఈ 360 డిగ్రీ సరౌండింగ్స్ చూడండి ఎట్టుందో, మొత్తం కొండలే అనమాట ఇది. చూసారా? యప్పా. సో ఇదే గివ్ మానస్ట్రీ. సో మానస్ట్రీ వచ్చి అదనమాట. సో అది మానస్ట్రీ అది. మమ్మీ వచ్చి అక్కడ ఉందన్నమాట. మమ్మీ ఆడుంది, చూపిస్తాను చూడండి. సో గైస్, నేనైతే ప్రస్తుతానికి గివ్ మానస్ట్రీ దగ్గర ఉన్నాను అనమాట. ఇక్కడ మనోజ్ అండ్ దెన్ గోపి అయితే ఉన్నారు. సో ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, గోపి అండ్ మనోజ్ వచ్చి ఐఫోన్ యూజ్ చేస్తున్నారు, నేనైతే ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నాను. ఆండ్రాయిడ్ ఫోన్లో చూడండి టైం ఎంత అవుతుంది, 16:30 అంటే 4:30 4:30 చూసారా? చూడండి 4:30. అదే ఐఫోన్లో చూసారనుకోండి 7 o'clock అవుతా ఉంది. చూడండి ఇంకొక ఐఫోన్ ఓపెన్ మేడం, చూడండి ఇంకొక ఐఫోన్లో 7 o'clock. చూడండి 2 ఐఫోన్లో 7 o'clock ఉంది చూడండి. సో చూసారా 7 o'clock. సో డిఫరెన్స్ ఏంటంటే ఈ పక్కనే చైనా ఉంటుందన్నమాట. సో ఐఫోన్స్ అన్నీ చైనా టైం జోన్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ మాత్రం ఇండియన్ టైం జోన్ అయితే ఇస్తుంది అనమాట. అదే డిఫరెన్స్. నేను మమ్మీ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాను. అక్కడ చాలామంది కూర్చొని పూజ చేస్తున్నారు. ఏం అది సేవ అనుకుంటారా లేకపోతే దేవస్థానం మూర్తి విధంగా అర్థం కాలేదు. కూర్చొని పూజ అయితే చేస్తున్నారు లోపల. కొంచెం జగా వస్తుందేమో చూస్తున్నాను. ఏంటి మనోజ్? జీకే They are crying. They are doing puja. No, they are crying. Closed? Yeah. ಅಯ್ಯೋ ಇರ್ರಪ್ಪ ಹೋಗಿ ಬಂದ್ಬಿಡ್ತೀನಿ ನಾನು. ఓకే గైస్, మనైతే లోపలికి వెళ్తాం, గివ్ మానస్ట్రీ లోపలికి. చూడండి, సో ఇదే అనమాట గివ్ మానస్ట్రీ. ఇదే మమ్మీ. ఈ మమ్మీ స్పెషాలిటీ ఏంటంటే ఇది న్యాచురల్ మమ్మీ అనమాట. మామూలుగా దీన్ని అట్లే పెట్టాలంటే చాలా కెమికల్స్ అయితే వేయాలన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఏ కెమికల్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ మమ్మీ అనమాట. దాదాపు ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 years. ఇంకా కొన్ని పైన చూడొచ్చు హెయిర్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా పైన. ఓకే, న్యాచురల్ ప్రిస్క్రైబ్ మమ్మీ అనమాట ఇది. నో కెమికల్స్ వాజ్ యూజ్డ్. సో ఇట్స్ వెరీ న్యాచురల్ అనమాట. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్. రాత్రి కల్లోకి వస్తే మాత్రం నన్ను ఏమనుకోవద్దండి, తిట్టుకోవద్దండి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మనం. ఇంకా ఫోన్లో అయితే వీడియో తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇంకా
ఓకే సో మనమైతే మాస్టర్కి వెళ్ళిపోయినామాట, చూపించాను కదా మమ్మీ. సో ప్రస్తుతానికి ఇంకా మనం మాస్టర్కి వెళ్దాం. సో ప్రస్తుతానికి మమ్మీ అయితే చూపించాను కదా, సో ఇప్పుడు మనం మాస్టర్కి వెళ్దాం. ఓకే, అదే గివ్ మాస్టరీ. మాస్టర్కి వెళ్ళేసి చూసుకొని అయితే వద్దాం. బ్యాటరీ కూడా డౌన్గా ఉంది. ఇప్పుడైతే మనం మాస్టర్కి అయితే వెళ్తున్నాం. పైనకి ఎక్కి మాస్టర్కి అయితే వెళ్దాం మనం. ఈ స్టెప్స్ ఉన్నాయన్నమాట, చూపిస్తాను చూడండి మీకు. చూడండి స్టెప్స్ అయితే ఎక్కెళ్ళాలా, ఇలా పైకి వెళ్ళాలన్నమాట. ఇన్ని స్టెప్స్ ఎక్కి చూడండి చూడండి. వావ్, సూపర్ వ్యూ కదా, కొండల మధ్యలో ఉంది ఇది. ఇదే అన్నమాట గివ్ మానస్ట్రీ సరౌండింగ్స్. ఇదే చూడండి మాస్టరీ, బుద్ధ చూడండి, చూసారా? ఇదే అనమాట గివ్ మానస్ట్రీ. బాగుంది కదా, ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుద్ధాస్ ఉంటారు అనమాట. దాంట్లో ఇది ఒకటి చూడండి. సో సరౌండింగ్స్ చూడండి గైస్ ఒకసారి ఎలా ఉందో చూడండి. సూపర్ కదా సరౌండింగ్స్. ఓ వేరే లెవెల్ సరౌండింగ్స్ ఇవన్నీ. పైకి ఎక్కలా ఏదో ఉందనుకుంటా వ్యూ పాయింట్. మనం పైకి వెళ్ళేసి అయితే లేదులే కానీ, నో వే పైకి వెళ్ళడానికి. అది చూడండి మంచు పర్వతాలు చూడండి ఎట్లుందో, సూపర్ కదా మంచు పర్వతాలు. అబ్బా, ఓ క్లోజ్అప్లో చూడండి ఎట్లుందో. అబ్బా, ఓకే. సో ఓకే మరి నేనైతే బయలుదేరేస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోదాం. బైక్స్ అయితే అక్కడ పార్క్ చేశాను, చూపిస్తాను చూడండి మీకు. బైక్స్ అక్కడ చూడండి మన బైక్, ఇదే అనమాట మన బైక్. సో బైక్ అయితే అక్కడ పార్క్ చేస్తున్నాను. ఇంకా డైరెక్ట్గా బైక్ దగ్గరికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి లాక్ చేస్తాను. డైరెక్ట్గా మోటార్ లాక్ అయితే చేస్తాను డైరెక్ట్గా. ఓకే, కిందకి వెళ్ళిపోతాను ఇంకా, ఎందుకంటే అందరూ అయిపోయాం. అది పిలుస్తున్నారు, అందరూ రండి వెళ్దాం అని చెప్పి బయలుదేరుతామని పిలుస్తున్నారు. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి లాక్ చేస్తాను గైస్.